Namaste. Happy Women's Day to all the women over here. यत्र नायस्तु पूज्यन्ते रमन्ते तत्र देवतः यत्र नायस्तु పూజ్యంతే సర్వాస్తత్ర ఫలైక్రియః. ఎక్కడ స్త్రీల్ని గౌరవిస్తారో, ఎక్కడ స్త్రీల్ని పూజిస్తారో, ఎక్కడ స్త్రీని ఆదరిస్తారో, సన్మానిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్తారు. దేవతల కృప మనందరిపైన ఉంటుంది. ఎక్కడ స్త్రీని అవమానిస్తారో, ఎక్కడ స్త్రీ బాధపడుతుందో అక్కడ మనం ఎన్ని పనులు చేసినా ఫలితం ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మన భారతదేశం ఎప్పుడూ స్త్రీలని గౌరవిస్తంలో ముందుంటుంది. మరి మన పురాణాలు, మన దేవుళ్ళు అందరు అదే ఫాలో అవుతారు కదా. మరి మన భారతదేశం తత్వం వచ్చేసి అర్ధనారీశ్వర తత్వం. అంటే మనకి అక్కడ కూడా పరమశివుడు సమానత్వం గురించి చెప్తున్నారు. మరి స్త్రీ గురించి ఈరోజు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే టుడే ఈస్ ఉమెన్స్ డే. మరి ఈ ఒక్క రోజైనా మనం స్త్రీకి గౌరవం ఇచ్చేది, ఈ ఒక్క రోజైనా తనతో ప్రేమగా ఉండేది, ఈ ఒక్క రోజైనా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేది లేదు. అలా అనుకుంటే ఈ ఒక్క రోజే మనం అన్నీ చేసామనుకోండి, మిగతా రోజులు ఇందాక నేను చెప్పినట్టు మనం ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే స్త్రీని గౌరవించినప్పుడే మన దేశ అభివృద్ధి కూడా పెరుగుతుంది. స్త్రీని గౌరవించినప్పుడే మనందరి జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి. బికాస్ యాజ్ ఇట్ సెడ్, ఇఫ్ యూ ఎడ్యుకేట్ వన్ ఉమెన్, షీ ఎడ్యుకేట్స్ ద హోల్ హౌస్. అవునా కదా? ఒక్క అమ్మాయిని చదివిస్తే ఊరు మొత్తం బాగుపడుతుంది, ఇల్లు మొత్తం బాగుపడుతుంది అని చెప్పుకుంటాం. మరి అలాగే ఒక్క స్త్రీ ఆనందంగా ఉంటే దేశం మొత్తం బాగుంటుంది ఫ్రెండ్స్. మరి అలాంటి స్త్రీకి ఇదొక్క రోజే కాదు, ప్రతి డే ఉమెన్స్ డే లాగా చూసుకుందాం. సో టు ఆల్ ది ఉమెన్ ఓవర్ హియర్ హూ ఆర్ వెరీ బ్రేవ్, కరేజియస్, బ్యూటిఫుల్, వాళ్ళ అందరికీ నా హార్టీ ఉమెన్స్ డే విషెస్. ఏంటి పిల్ల ఈ టైంలో వీడియో పెట్టి ఉమెన్స్ డే విషెస్ చెప్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మీ బిజీ షెడ్యూల్స్తో, హెక్టిక్ ప్లానింగ్స్తో, కొంతమంది వర్క్ బిజీతో, కొంతమంది ఫ్రెండ్స్తో, అయినా ఈరోజు సండే కదా, పైగా మన క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. ఇంకా అన్ని బిజీస్లో మీరు నేను చెప్పే వీడియో ఎక్కడ విన్నారేమో అని చిన్న భయంతో, అది కూడా చాలా రోజుల తర్వాత వచ్చి చెప్తున్నా. అందుకే చిన్నగా ఏదో ఒక మంచి టైం చూసుకోవాలి, అందరు రిలాక్స్ అయ్యే టైం చూసుకోవాలని ఇప్పుడు పెడుతున్నా. అలా అని నేను లేట్ గేమ్ చెప్పట్లేదు మీకు, ఓకేనా? సో ఉమెన్ గురించి చెప్పాలంటే మనకి డిక్షనరీలో ఉన్న పదాలు కూడా చాలు. ఎందుకంటే తను చేసే శ్రమ అంతా ఇంత కాదండి, చాలా చేస్తుంది. కానీ మన అందరి ముందు నవ్వుతో, ఒక చిరునవ్వుతో మనందరి జీవితాన్ని అద్భుతంగా చూసుకుంటుంది. స్త్రీ అంటే మన అమ్మ, మన చుట్టూ ఉన్న అమ్మ వాళ్ళు, మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మనకి తోడుగా ఉండే మన అక్క చెల్లెళ్ళు, మన వెన్నంటే ఉంటున్న మన ఫ్రెండ్స్, మనల్ని గైడ్ చేసిన మన టీచర్స్, మనకి ఎన్నో కథలు చెప్తున్న మన అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చేసే త్యాగాలు, వాళ్ళందరూ పడే బాధలు, వాళ్ళు ఎన్నో లోపల దాచుకుంటారు, కానీ బయటకి నవ్విస్తూ ఉంటారు. పొద్దున్నుంచి రాత్రి వరకు మనందరి కోసం కష్టపడతారు. కానీ మనం ఒక్కసారైనా వాళ్ళని మీరు ఏదైనా తింటారా, లేదా మీరు వాటర్ తాగుతారా ఏదైనా అడుగుతామా? లేదు. వాళ్ళు కష్టపడుతున్నారుగా, మనం ఎంతసేపు మన పిల్లల మందరం ఏం చేస్తాం? ఇంతే కదా. వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోం. వాళ్ళు వాళ్ళ పనే కాదు, వాళ్ళు వాళ్ళ పని మరియు మనందరికీ హెల్ప్ చేస్తారు, ఇల్లుని చూసుకుంటారు, బయట చూసుకుంటారు, వాళ్ళ వర్క్ చూసుకుంటారు, అన్ని హెక్టిక్ వర్క్స్ చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా దేవుడు 10 చేతులు ఇచ్చారా అన్ని రోల్స్ ప్లే చేయడానికి? కానీ అలా ఏం లేదు, మేము అన్ని రోల్స్ ప్లే చేయగలము, అన్ని రంగాల్లో రాణించగలమని చూపిస్తున్నారు మన ఇండియన్ ఉమెన్ ఇప్పుడు. మరి వాళ్ళ గురించి చెప్పాలి అంటే నేను ఇంకా స్టార్టింగ్ నుంచి రావాలి, అంటే మన పురాణాల నుంచి మొదలెట్టాలి. ఇప్పుడు అలా తీసుకొస్తే నేను వన్ ఆఫ్ ద మోస్ట్ తన గౌరవం గురించి, ధర్మం గురించి పోరాడిన ఒక స్త్రీ గురించి చెప్పాలి మీకు. తను మరెవరో కాదండి, ద్రౌపది.
ద్రౌపది గురించి ఎట్లా మొదలెట్టాను నేను మీకు? యాజ్ఞసేనిగా జన్మించింది. ధర్మ సాధనకై స్వయాన విష్ణుమూర్తి ఎంచుకున్న స్త్రీ ఆవిడ. తనని ఏడేడు లోకాలేడే శ్రీకృష్ణుడు తన వెన్నంటే తనతో ఒక అన్నలాగా, తన సకుల్లాగా ఎంత ప్రోత్సాహం, ఎంత గౌరవం, ఎంత భద్రత కల్పించారు మన ద్రౌపదికి. మరి అలాంటి స్త్రీ గురించి ఇప్పుడు ఎందుకంత స్పెషల్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? పుట్టక ముందే తనకి ఎలాంటి కూతురు కావాలని ద్రౌపదిని అడిగినప్పుడు, నా కూతురు ఇన్ని కష్టాలు పడాలి, నా కూతురు చరిత్ర ఇలా ఉండాలి అంటూ ఎన్నో అవమానాలతో, ఎన్నో అవహేళన మాటలతో తన కూతురు ఇలా కావాలి అని కోరుకున్నాడు, కూతురు మీద కోపంతో ద్రుపదుడు. కానీ తనకేం తెలుసు, తనకు పుట్టబోయే కూతురు తన అన్న మాటలన్నిటినీ మార్చి తను ఒక గొప్ప చరిత్రను సృష్టించుకుంటుందని. యాజ్ఞసేనిగా ద్రుపద కుమారిగా ద్రౌపది జన్మించింది. తర్వాత తనకి ఏమీ సంబంధం లేకపోయినా ఒక స్త్రీ అని కూడా చూడకుండా నిండు సభలో ఆమెకి అవమానం చేస్తున్నారు ఆ కౌరవులు. అయినా కూడా తన ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదని, ఇంకా చివరికి ఎంతమందిని సహాయం అని ఎన్ని ధర్మ మాటలు చెప్పినా ఎవ్వరు అక్కడ వినిపించుకోవట్లేదని శ్రీకృష్ణుని ప్రార్థించి తన గౌరవాన్ని కాపాడుకుంది. ఇంకొక సంఘటనలో చూస్తే తన కొడుకులు చచ్చిపోతారు, తన పిల్లలు మరణిస్తారు, అందరూ చనిపోతారు, తన తోబుట్టులు చనిపోతారు, తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయిద్ది. ఆ యుద్ధం వల్ల సర్వనాశనం జరుగుతుంది, కానీ ధర్మస్థాపన జరుగుతుందని తెలుసుకుని తను యుద్ధానికి సిద్ధపడింది. ఎవరు చేస్తారండి అన్ని త్యాగాలు? అవునా కాదా? మరి ఆమె గురించి తెలుసుకుంటుంటే ఇప్పుడు కాలంలో మనం ఇన్ని చేయగలమా అనిపిస్తుంది. కానీ మన స్త్రీలు, ఇప్పుడున్న ఉమెన్ దే ఆర్ మేకింగ్ ఇట్ ట్రూ. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇది మంచి అనిపిస్తుంటే ఆ వైపు వాళ్ళు వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ ద గుడ్. మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా ఎన్నో వండర్స్ చేసి చూపిస్తారు మనకి. తర్వాత క్యారెక్టర్ వచ్చేసి ది మోస్ట్ బ్రేవ్ క్యారెక్టర్ ఇన్ ద మహాభారతం, అంబ, శిఖండిని. మనందరం భీష్ముడి గురించి చెప్పుకుంటాం కదా. అఫ్ కోర్స్ భీష్మ పితామహులు ఎవరికి తెలీదు? ఆయన ఎంత పవర్ఫుల్, హౌ స్ట్రాంగ్, హౌ పవర్ఫుల్, ఎంత ధర్మజ్ఞాని ఆయన. కానీ ఆయన్ని కూడా అంబశయ పైన పడుకోబెట్టిన స్త్రీ ఎవరు? అంబాదేవి, శిఖండిని, ద్రౌపది వాళ్ళ అక్క. ఆమె తన పగ కోసం తను ఏం తప్పు చేయలేదు, కానీ తను తప్పు చేయకపోయినా తన ముందే తన జీవితం ఇట్లా అయిపోతుంది ఏంటి, అసలు మా అనుమతి లేకుండా మా రాజ్యంలోకి వచ్చి నువ్వెవరు నాకు డిసైడ్ చేయటానికి అని తన హక్కుల గురించి తను మాట్లాడింది. తర్వాత ఎంతన్నా కూడా నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష పడాలి భీష్మ అంటూ తను భీష్మ పితామహుల్ని కూడా ఎదిరించి మాట్లాడింది. చివరికి భీష్ముణ్ణి తను ఒక్కటే, అంతమంది పాండవులున్నా, అంతమంది మహాయోధులున్నా ఎవ్వరూ ముట్టుకోలేని భీష్ముణ్ణి తనొక్కటే షీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ మేడ్ భీష్మ డిఫీట్, హూ మేడ్ ది భీష్మ టు ఫాల్. ఎవరు? అంబ, శిఖండిని. తనంతా పవర్ఫుల్. ఇప్పుడు అంటున్నారే అమ్మాయిలా వాళ్ళు ఇచ్చేయలేరు, ఇది లేపలేరు అని. ఆమె అంతమంది అబ్బాయిలు ఉన్నారు, అంతమంది యోధులు ఉన్నారు, అయినా కూడా మన పాండవులకి సేనాధిపత్యం వహించింది శిఖండిని. మరి ఇప్పుడు ఏమంటున్నారండి మీరు? ఉమెన్ కాన్ డూ ఎనీథింగ్. మాకు అనుకుంటే వరల్డ్ కప్లు కూడా మేమే కొట్టగలం కదా, ఏమంటారు? అంత పవర్ఫుల్ మేము. కానీ ఇప్పుడు అలా తీసుకుంటే సహనం గురించి కూడా చెప్పుకోవచ్చు, పేషెన్స్. ఎవరు? థర్డ్ పర్సన్ సీతమ్మ వారు. భూదేవుడికి ఉన్న ఓర్పు, అంత పేషెన్స్. ఎన్ని అవమానాలు ఉన్నా కూడా ఆమె సహనంతో, తన ఓపికతో చాలా మంచిగా. అసలు అమ్మ గురించి చెప్పుకోవాలంటే మనకి రామాయణంలో ఒకటే మాట అంటారు, భూదేవి కూతురు అంతే ఓర్పుతో, అంతే సహనంతో మన శ్రీరాముల వారికి వినిపించింది. భద్రుడున్న మాటలన్నీ విన్నారు,
కానీ అమ్మకేం తెలుసు, అయినా కూడా శ్రీరాములు వారిని ఏమీ అనకుండా, ఎవరిని ఏమీ నిందించకుండా ఆమె ఎన్నో కష్టాలను అనుభవించారు. కానీ కూడా షీ నెవర్ క్వశ్చన్డ్ అబౌట్ హిమ్, షీ నెవర్ క్వశ్చన్డ్ ఎనీథింగ్. ఎన్ని కష్టాలైనా ఆమె సైలెంట్గా ఓర్చుకున్నారు, భరించారు. ఆమె మహాపతివ్రత. చివరికి రావణాసుని సైతం ఆమె గడ్డి పూసలా చూసింది. ఆమె ఒకసారి దశరథ మహారాజు అన్నారు, తల్లి నువ్వు కోపగించుకుంటే ఆ కోపంతో వచ్చే ఆ కంటి చూపుతో నువ్వు మనుషుల్ని భస్మం చేసేయగలవు, ఎప్పుడైనా కోపం వస్తే గడ్డి పూసని చూడమ్మా అన్నారు. అందుకే రావణాసుడు ఎన్నిసార్లు వచ్చినా గడ్డి పూసని చేతిలో పెట్టుకుని ఉండేదంట, ఎక్కడ అతను భస్మం అయిపోతాడు అని. అక్కడ ఆలోచించిన అమ్మవారికి ఎంత కోపమో, అంత కోపంలో కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళతో సహనంగా మంచిగా, ఆమె ఎంత సహనము, ఓర్పు, మంచితనము, అసలు అంత గుణవంతురాలు, అవునా కాదా? మరి ఇప్పుడున్న ఉమెన్ కూడా మ్యాక్సిమం అందరూ, ఇప్పుడు మన మదర్స్ని తీసుకున్న, టీచర్స్ని తీసుకున్న, అంతే సహనంగా అంతే ఓర్పుతో మనందరితో ఉంటున్నారు. సో ఇప్పుడు మనం ద్రౌపదిని చూసాం, శిఖండిని చూసాం, మన అమ్మైన సీతమ్మ వారిని చూసాము. మరి ఇంతమంది అప్పుడు పురాణాల ఎగ్జాంపుల్స్తో చెప్పాను కదా. ఇప్పుడు నార్మల్గా మన లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వచ్చేసి, యాజ్ ఆల్వేస్ our మదర్, our టీచర్స్, our రిలేటివ్స్, అండ్ కొంచెం ప్రొఫెషనల్ వేలో వెళ్తే సుధామూర్తి, ద్రౌపది ముర్ము, అండ్ అఫ్ కోర్స్ స్మృతి మదన, అండ్ వీళ్ళందరూ పివి సింధు, సైనా నెహ్వాల్, కల్పనా చావ్లా, అండ్ ఒక్కల గురించి కొంచెం ఎలాబరేట్గా చెప్తాను. వాళ్ళు ఎవరో కాదు, ఆర్ ఫ్రీడమ్ ఫైటర్ రాణి లక్ష్మీబాయి, ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. ఆమె తనకి ఏమీ సంబంధం లేదు, కావాలంటే ఆమె కూర్చుని జస్ట్ రాజ్యపరిపాలన చూసుకోవచ్చు, లేదా అందరి స్త్రీ వలె అప్పుడు ఆమె కూడా వంట పని, ఇంటి పని చూసుకోవచ్చు. కానీ కాదు, నేను ఈ దేశంలో పుట్టాను, నేను మా అమ్మ కోసం, ఈ భరతమాత కోసం ఏదోటి చెయ్యాలి అని చివరికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆమె బ్రిటిష్ వాళ్ళ చేతే రాపించుకుంది. ఇలాంటి డేంజరస్ రెబెలియస్ లీడర్ని నేను ఎక్కడా చూడలేదని ఆ బ్రిటిష్ నాయకుడే రాశాడు. ఎందుకు అంత ధైర్యం? చివరికి చనిపోయే ముందు కూడా నువ్వెవర్రా నన్ను ముట్టుకోవడానికి, నువ్వెవర్రా నన్ను చంపడానికి, ఈ భూమిలోనే పుట్టా, ఈ భూమి కోసమే పుట్టాను, ఈ భూమి కోసమే వర్ణిస్తానంటూ ఆమె చివరి రక్తపు బొట్టు వరకు ప్రయత్నించింది తన భూమి కోసం. అందుకే ఇప్పటికి ఆమె గురించి చెప్పుకుంటున్నాము. ఎంతమంది ఉమెన్ ఉన్నారు ఫ్రెండ్స్ మనకి చుట్టుపక్కల, వాళ్ళనే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మీరు ఇన్స్పిరేషన్ గురించి ఎక్కడో సర్చ్ చేయకండి, మీ చుట్టూ ఉన్నారు, మన పురాణాల్లో ఉన్నారు, మన హిస్టరీలో ఉన్నారు. మన ఇండియాని మనం ఎందుకంత గొప్పగా చూస్తాము? వై డు వి ఆల్వేస్ సే భరతమాత? అక్కడ కూడా మనం భరతమాత అన్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే భరతమాతలో కూడా మన అమ్మ ఉంది. మనం భరతమాతను కూడా అమ్మలాగా చూస్తున్నాం. అమ్మ నువ్వు మమ్మల్ని కాపాడు, మా దేశాన్ని కూడా సుభిక్షంగా ఉండేటట్టు చూడు అంటున్నాం. ఎందుకంటే అమ్మ ఒక్కటే ఆ పని చేయగలదు. స్త్రీలకి ఇల్లుని మనం శుద్ధి చేసే పని ఇచ్చాం, అలాగే దేశాన్ని శుద్ధి చేయాలన్నా, మనలో ఉన్న ఆ చెడుని శుద్ధి చేయాలన్నా ఒక స్త్రీ వల్లే అవుతుంది. సో అలాంటి ఉమెన్స్ అందరికీ ఒక చిన్న గుడ్ కంక్లూజన్తో ఈ వీడియోని ఎక్కువ ల్యాక్ చేయకుండా ఐ ఎండ్ ఇట్. ఫ్రెండ్స్, మనము ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. స్పెషల్గా ఏదో చేయాలి. అంతగానం స్పెషల్గా ఏం చేద్దాం? ఏదైనా మంచిగా ఏదైనా కొందామా, లేదా వాళ్ళ కోసం ఏదైనా సెలబ్రేషన్లా చేద్దామా? ఎందుకండి ఒక్కరోజు, ఓకే ఫైన్, దట్స్ వండర్ఫుల్, ఇన్ ద ప్లానింగ్ చూసంటే వండర్ఫుల్ థింగ్. కానీ ఇది ఒక్కరోజే మీరు ఆ ప్రేమను చూపిస్తే మిగతా రోజులు ఏమైపోతుంది? వాళ్ళకు కూడా అనిపించింది కదా, ఉమెన్స్ ప్రతిరోజు ఉండుంటే బాగుంటుంది, మమ్మల్ని ప్రతిరోజు అలాగే చూసుకునేవాళ్ళు అని. వాళ్ళని కూడా ఒకసారి ఆలోచించండి, వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి, అవునా కదా? వాళ్ళు కూడా అనుకుంటారు కదా, అందరికీ వర్క్కి మనీ వస్తున్నాయి, ఎవ్రీవన్ ఆర్ గెటింగ్ పేడ్, బట్ మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు మన హౌస్ వైఫ్ని తీసుకుంటే వాళ్ళు
ఇంట్లో ఎంతో కష్టపడతారు. దర్ వర్క్ ఇస్ అన్‌పెయిడ్. మనం అంత పని చేయలేం. ఒకసారి ట్రై చేద్దాం. అప్పుడు మనకే అనిపిచ్చిద్ది. వద్దమ్మా అంటాం. మరి అంత పనిని వాళ్ళే చూసుకుంటున్నారు. మరి వాళ్ళ కోసం చిన్న పొన్న పనులు పెద్ద పెద్దయి ఏమి అనట్లేదు. చిన్న పొన్న పనులు ఏదైనా హెల్ప్ చేద్దాం. ఇప్పుడు అసలే చాలా మంది పిల్లలు ఇంకా ఫ్రీ అయ్యారు. హాలిడేస్ వచ్చినియి. కమ్ ఆన్, కమ్ హెల్ప్ యువర్ మదర్స్. ఊరెళ్తే మీ పిన్ని వాళ్ళకి లేదా అమ్మమ్మ వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. వాళ్ళకి కూడా చేంజ్‌గా ఉంటుంది. మీరు కూడా పనులు నేర్చుకున్నట్టు ఉంటుంది. అండ్ లేదా అమ్మ ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు అలసిపోతుంటే ఎళ్లి వాటర్ ఇవ్వండి. అండ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇంట్లో మన అమ్మని ఎంత బాగా చూసుకుంటామో స్కూల్లో కూడా టీచర్స్‌ని అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసుకోండి. అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండండి వాళ్ళతో. వాళ్ళ మీద కామెంట్స్ చేయటము, వాళ్ళని అలా టీజ్ చేయటం ఇది చేయకండి. బికాజ్ ఒకసారి మీరు అలా చేశారంటే మిమ్మల్ని మీరే ఫెయిల్ చేసుకున్నట్టు. ఇంకా పక్కనోళ్ళొచ్చి ఎందుకు ఇట్లా ఉన్నారని అనాల్సిన అవసరం లేదు. వెన్ యూ రెస్పెక్ట్ ఏ ఉమెన్ యూ గెట్ రెస్పెక్ట్. రిమెంబర్ దాట్. కాబట్టి టీచర్స్ని కూడా గౌరవించండి. మరి ఎవరున్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి. ట్రై టు హెల్ప్ అదర్స్ అండ్ ట్రై టు రెస్పెక్ట్ అదర్స్. అప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారా, అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. యాజ్ అ ఉమెన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ ఉమెన్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ సేమ్ యాజ్ వీ వాంట్ టు బీ ట్రీటెడ్. అప్పుడే కదా అందరూ హ్యాపీగా ఉండేది. ప్రతి ఒక్కరు మీరు ఎవరు ఏదో అంటున్నారని ఎప్పుడూ పట్టించుకోకండి. బికాస్ యూ ఆర్ వాల్యూడ్ బై ఎవ్రీ వన్ ఎవ్రీ టైమ్. సో ఆడాళ్ళు మీకు జోహార్లు. Once again to all the women, happy Women's Day. Thank you.